ఆయన పక్కా కాంగ్రెస్ వాది. ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పార్టీని కానీ ముఖ్య నేతలను కానీ ఎవరన్నా పల్లెత్తు మాట అన్నా అస్సలు ఊరుకోరు. ప్రత్యర్థి పార్టీల ఆరోపణలకు కౌంటర్ ఇవ్వడంలో దిట్ట. లాజిక్తో ఎన్కౌంటర్ చేసేస్తాడు. తెలంగాణలో హస్తం పవర్లోకి వచ్చిన నాటి నుంచి పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. స్టేట్లోనే కాదు సెంట్రల్లోనూ పార్టీని పవర్లోకి తేవడమే లక్ష్యంగా హస్తం సైనికుడిలా పనిచేస్తున్నారు. ఇంతకు ఎవరా నేత? వాట్స్ ది స్టోరీ? మిగతా పొలిటికల్ లీడర్లు వేరు, జగ్గారెడ్డి రాజకీయ శైలి వేరు. సంపాదన కోసమే రాజకీయాలు చేస్తుంటారు కొందరు. కానీ ఉన్న సంపాదనను కూడా ప్రజలకు ధారాదత్తం చేసే రకం ఈయన. ఆస్తులు పోగయ్యటం కన్నా ప్రజల్లో మంచి స్థానాన్ని సంపాదించటమే జగ్గారెడ్డి పొలిటికల్ రూల్. నియోజకవర్గ ప్రజలు ఆపద అంటే ఆపద్బాంధవుడిలా ఆదుకోవటంలో ముందుంటారు జగ్గారెడ్డి. కర్ణుడు తన కవచ కుండలాలు దానం చేసినట్టు జగ్గారెడ్డి ఆయన దగ్గరున్న డబ్బుల్ని ఆపద అంటూ వచ్చిన వారికి ముక్కు ముఖం తెలియకపోయినా సాయం చేసుకుంటూ వెళ్తారు. ప్రజల విషయంలోనే కాదు, పార్టీని కంటికి రెప్పలా కాపాడుకోవటంలోనూ సైనికుడిలా పనిచేస్తుంటారు. గాంధీ కుటుంబానికి వీర విధేయుడిగా తమ నేతలపై ప్రత్యర్థి పార్టీలు చేసే ఆరోపణలు, విమర్శలను ధీటుగా తిప్పికొట్టడంలో జగ్గారెడ్డిని మించిన వాళ్లు లేరు. మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీని, సోనియాను ఎవరైనా పల్లెత్తు మాటన్నా శివాలెత్తిపోతారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గాంధీ కుటుంబంపై వరుస విమర్శలు చేస్తున్నారు బీజేపీ నేతలు. అయితే వారి విమర్శలను తిప్పికొట్టడంలో కొంత కాంగ్రెస్ పార్టీ వెనుకబడిందనే చర్చ రాజకీయ వర్గాల్లో నడిచింది. అనుకున్న స్థాయిలో కౌంటర్ అటాక్ చేయలేకపోయారనే చర్చ కూడా సోషల్ మీడియాలో నడిచింది. అయితే మన రాష్ట్రం నుంచి మాత్రం జగ్గారెడ్డి, గాంధీ కుటుంబం దేశానికి ఏం చేసిందో, స్వతంత్ర ఉద్యమంలో గాంధీ కుటుంబం పాత్ర, దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనంగా పెట్టిన వారి త్యాగాలను గుర్తు చేస్తూ పార్టీ గొప్పతనాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ గాంధీ మార్గదర్శకత్వంలో సీఎం రేవంత్ నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ పాలనను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు జగ్గారెడ్డి. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని, మరోసారి రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావటమే కాకుండా అటు కేంద్రంలోనూ కాంగ్రెస్ గెలుపు, పీఎంగా రాహుల్ని చూడాలనే కలతో పనిచేస్తున్నారు. ఇదంతా ఒకెత్తైతే పార్టీ అధికారంలో లేనప్పుడు తన సొంత నియోజకవర్గం సంగారెడ్డిలో సభ నిర్వహించి ఆ సభకి రాహుల్ గాంధీని పిలిపించి రాష్ట్రంలో అప్పటి సీఎం కేసీఆర్ జిల్లాలో కాంగ్రెస్ ఇంకా బతికే ఉందని నిరూపించిన వ్యక్తి జగ్గారెడ్డి. ఇదంతా ఒకెత్తైతే గాంధీ కుటుంబంపై బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలకు నిరసనగా సంగారెడ్డిలో మళ్లీ సభ పెడతానని జగ్గారెడ్డి ప్రకటించడంతో ఆయన సభ కోసం వెయిట్ చేస్తున్నారు జనాలంతా.